రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిద్దిపేట నుంచి మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి, మరి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దశ ముగిసింది, నేడు ఆ నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. మరి మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రంగాచారి? రంగాచారి అమూల్య, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మొదటి ఘట్టమైనటువంటి నామినేషన్స్ దాఖలా ప్రక్రియ నిన్నటి సాయంత్రం 5 గంటలకు ముగిసిపోయింది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఈ 17 మున్సిపాలిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. ముఖ్యంగా అటు సంగారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలు, అట్లాగే సిద్దిపేట జిల్లాలో కూడా 4 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మొత్తం 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ దాఖలు చేసేటువంటి ప్రక్రియ కోలాహలంగా జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలుగా తరలి వెళ్లి వాళ్ళు నామినేషన్స్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అటు సంగతి డివిజన్, పట్టణచెరు డివిజన్ ప్రాంతాలకు సంబంధించిన మున్సిపాలిటీలోనైతే పెద్ద ఎత్తున ర్యాలీలతో తరలి వెళ్లి వాళ్ళు నామినేషన్స్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు సిద్దిపేట జిల్లాలో గజ్వేలు, దుబ్బాక, అట్లాగే చేరియాల, హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక మెదక్ కు సంబంధించి కూడా మెదక్ లో 4 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీ, అట్లాగే నర్సాపూర్ మున్సిపాలిటీ, రామాయంపేట, అలాగే తూప్రాన్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున నామినేషన్స్ ప్రక్రియ ఘనంగా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా 3 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నామినేషన్ ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ పరిశీలనకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అధికారులు దాఖలైనటువంటి నామినేషన్స్ పరిశీలన చేసి ఏవైతే ఉంటాయో, ఏవైతే నామినేషన్స్ సంబంధించిన నిబంధనల ప్రకారం ఎవరైతే నామినేషన్స్ దాఖలు చేయలేదో వాళ్ళ నామినేషన్స్ తిరస్కరించేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రక్రియ 5 గంటల లోపల క్లోజ్ అవుతుంది. ఎన్ని నామినేషన్స్ క్లియర్ గా ఉంటాయనేది మరి కొద్దిసేపట్లో తేలబోతుంది. ఇక రేపు ఎల్లుండి కొత్తగా నామినేషన్స్ విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే పోటీ నుంచి విరమించుకుంటారో వాళ్ళంతా కూడా రేపు ఎల్లుండి నామినేషన్స్ వాళ్ళ నామినేషన్స్ విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రచార పర్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులు ఎవరైతే ఖరారు చేయబడ్డటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ వార్డుల్లో పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అన్ని మున్సిపాలిటీలకు కూడా ఇన్ఛార్జీల కేటాయింపు జరిగిపోయింది. అటు అన్ని మున్సిపాలిటీలకు కూడా ఒక ఇన్ఛార్జీలను నియమించి వాళ్లకు ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా ప్రచారం చేయాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మున్సిపాలిటీలను ఎట్లా నిర్లక్ష్యం చేసింది అనే విషయాల మీద పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగించబోతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా బాకీ కార్డులను ముద్రించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి మున్సిపాలిటీకి 1,00,000కు పైగా బాకీ కార్డులను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసింది. అవన్నీ కూడా ఆల్రెడీ మున్సిపాలిటీలకు చేరిపోయాయి. వాళ్ళంతా అక్కడికి వచ్చి ప్రతి వార్డులో కూడా ఈ బాకీ కార్డులకు సంబంధించిన వాటిని పంపిణీ చేసే ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఆ బాకీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు కానటువంటి హామీలన్నింటినీ కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవ్వలేదని, అట్లాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితో పాటుగా ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అమలు కానటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కడా కూడా పెద్దగా ఇళ్లు నిర్మించినటువంటి పరిస్థితి లేదు. చాలా పట్టణాల్లో కూడా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ఇంకా మొదలైనటువంటి పరిస్థితి కూడా లేదు. అవేవి కూడా ఇంకా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జహీరాబాద్ లో దాదాపు 50 కోట్ల రూపాయల మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల్ని అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసినటువంటి నిధుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపివేసింది, నిలుపుదల చేసింది. కొత్తగా మంజూరు కాలేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అక్కడ జరగనటువంటి పరిస్థితి. అటు కొరియన్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక
సంగారెడ్డి జిల్లాలోనైతే సంగారెడ్డి మున్సిపాలిటీ చాలా ముఖ్యమైన మున్సిపాలిటీ ఇది. ఈ మున్సిపాలిటీలో కూడా ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరగలేదు. పెద్దగా అభివృద్ధికి సంబంధించిన నిధులు కూడా మంజూరు కాలేదు. అట్లాగే సదాశివపేట మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. సదాశివపేట మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క రూపాయి కూడా రెండు సంవత్సరాల కాలంలో మంజూరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇక ఇటు ఆందోళ్ జోగిపేటకు సంబంధించిన మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. అక్కడ నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక మెదక్ మున్సిపాలిటీలో పరిస్థితి గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నిధుల్ని పూర్తిగా రద్దు చేసి కొత్తగా తాము నిధులు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ నిధులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఆ మంజూరు చేయకపోగా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే నిర్వహించలేదని పరిస్థితి మెదక్ లో కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు ముఖ్య నాయకులంతా కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే సుప్రభాత్ రావు అనే ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి చేరినటువంటి పరిస్థితి. అట్లాగే సురేందర్ గౌడ్ అని మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయన భార్య సావిత్రి వీళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా మొన్న బీఆర్ఎస్ పార్టీ తీర్చముచ్చుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అటు నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వని నేపథ్యంలో అక్కడ పూర్తిగా పారిశుద్ధ్యం అనేది అన్ని మున్సిపాలిటీల్లో కూడా పడకేసినటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అన్ని విషయాలన్నింటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం కొనసాగుతుంది. ఇటు తూప్రాను రామాయంపేట మున్సిపాలిటీల పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులు ఇవ్వకపోవడము, అక్కడి పనులు పట్టించుకోకపోవడం ఫలితంగా అక్కడ కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిస్థితి కూడా పూర్తిగా అధ్వానంగా మారిపోయింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడికి 20 కోట్ల రూపాయల నిధులు గతంలో మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ 20 కోట్ల నిధుల్ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపుదల చేసిన తర్వాత తాజాగా కొన్ని నిధులు మంజూరు చేసినట్టు చెప్పినప్పటికీ కూడా అవి అమలు మాత్రం జరగలేదు. నిధులు మాత్రం అక్కడికి రాలేదు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా అక్కడ జరగనటువంటి పరిస్థితి అక్కడ కూడా నెలకొని ఉన్నది. ఇక గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించి ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ మున్సిపాలిటీకి 1 రూపాయి కూడా ఇప్పటి వరకు మంజూరు కాలేదు. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఇక్కడికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గజ్వేల్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి రోడ్లు కానీ పారిశుద్ధ్యం కానీ కొత్తగా అక్కడికి అనేక రకాల మార్కెట్ యార్డ్ కానీ రైతు బజార్ కానీ ఇంకా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు హాస్పిటల్ వీటన్నిటినీ కూడా గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి గజ్వేల్లో నెలకొని ఉన్నది. దాని ప్రభావం అక్కడ ఇంకా కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ ప్రచారానికి వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిందో దాని పట్ల కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చేర్యాల పరిస్థితి కూడా అదే ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో 2 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదు. రోడ్డు మిగతా అంశాల మీద కూడా చర్యల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఒక ప్రధానమైనటువంటి అంశంగా రాబోతూ ఉన్నాయి. ఇక హుస్నాబాద్ మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడి నుంచి మంత్రి కూడా అక్కడ మున్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు జరగలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడితెల సతీష్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టణంలో అటు డివైడర్లను ఏర్పాటు చేయడము, వాళ్ళు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి. రోడ్ల వెడల్పుకు సంబంధించి కూడా ఆ ప్రభుత్వ హయాంలో ఇక్కడ కొత్తగా కొన్ని మార్కెట్ యార్డ్ కానీ మార్కెట్లు కానీ ఇవన్నీ రావడం అనేది గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా జరిగినటువంటి దాఖలాలు లేవు. మున్సిపల్ అభివృద్ధికి పెద్దగా నిధులు మంజూరు చేసినటువంటి అభివృద్ధి లేదు. కొత్తగా రోడ్లు వేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ లేని నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వం పట్ల పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన అనేది వ్యక్తం అవుతుంది. ఇట్లా మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కూడా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు మంజూరు చేయకపోవడము, ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడము, అసలు అభివృద్ధి అంటే ఎట్లా జరుగుతుందో కూడా తెలియలేనటువంటి ఒక స్థితి ఉన్న నేపథ్యంలో
ప్రజలంతా కూడా ఒక నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈ గత ప్రభుత్వ రేవంత్ రెడ్డి ఏదైతే 6 గ్యారంటీల పేరిట ఇచ్చినటువంటి హామీలను అవి అమలు చేయకపోవడం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రచార పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణాల్లో ఒక సుందరీకరణకు సంబంధించిన విషయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. చాలా ప్రాంతాల్లో హరితహారం అనేది చాలా గొప్పగా నిర్వహించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉన్నది. ప్రతి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అది గ్రీనరీ కోసం అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రంగచారి.